గారు, విజయలక్ష్మి గారు, మత్స్యన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, మూడు చింతలపల్లె సహచర కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా నమస్కారం. మీకు తెలుసు, ఈ నెల 2వ తారీఖు నుంచి దేశ ప్రధాన ముఖ్యంగా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి భారతీయ జనతా పార్టీకి సభ్యులుగా చేరండి, మాకు మరింత శక్తినివ్వండి అని చెప్పి వారైతే కోరిండ్రో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో వరదల కారణంగా 2వ తారీఖు నాడు కాకుండా 8వ తారీఖు నాడు మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇప్పటికే దాదాపు ఎక్కడికక్కడ 4 లక్షల పైచలకి ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల ఓటు సాధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి నువ్వా నేనా అన్నట్టుగా ఇప్పటికే మనం స్థానాన్ని సంతరించుకున్నాం. కాబట్టి మూడు చింతలపల్లి మండలంలో కూడా పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ చేయించాలని మండలం 1% 0.5% ఉంటారు తప్ప ప్రజలు మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలు మోడీ గారిని ఆశ్రయించాలనే సంకల్పం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలందరూ కూడా ఈ సభ్యత్వం తీసుకొని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మరింత శక్తినివ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు తెలుసు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో, ఒకటే భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ, మాట కట్టుబడి పనిచేసే పార్టీ తప్ప అబద్ధాల మీద పరిపాలన కొనసాగించే సాంప్రదాయం బీజేపీకి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే 100 ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి. రైతాంగానికి రైతు బంధు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇయ్యలే. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, కొద్దిమందికే చేసిండు. రైతు పండించిన పంటకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు, అది లేదు. ఇవాళ ప్రతి పెళ్లి చేసుకునే ఆడబిడ్డకి 1,00,000 రూపాయలు తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది లేదు. ఇవాళ కౌలు రైతాంగానికి కూడా ప్రజలందరూ కూడా తెలంగాణలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో గెలిపించుకోవాలి, మన రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలి. కేంద్రంలో మోడీ గారు ఎట్లయితే చేస్తున్నారో తెలంగాణ కూడా అట్లా చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఎంసీపల్లె మూడు చింతలపల్లె మండల ప్రజానీకమంతా మీరంతగా సభ్యత్వాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మా కార్యకర్తలు, మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి